10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగని అభివృద్ధి 18 నెలల్లో వేల కోట్లతో ములుగు జిల్లాలోని అన్ని గ్రామాలు మండలాలు అభివృద్ధి చెందాయని ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటపట రఘు అన్నారు. మంగళవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో ఆయన పార్టీ నాయకులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాకు 6,000 ఇందిరమ్మ ఇండ్లకు తెచ్చిన ఘనత ఒక మంత్రి సీతక్కకే దక్కిందని, ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకే వచ్చాయని, అంతేకాకుండా రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలైంది అన్నారు. ఏటూరు నాగారంలో బస్సు డిపో శంకుస్థాపన అయ్యి పనులు కూడా కొనసాగుతున్నాయని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, సులేమాన్, ఆయుబ్, వావిలాల నరసింహారావు, లాలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏటూరు నాగారం మండల ప్రజలకు కూడా కాంగ్రెస్ మండల పార్టీ తరఫున పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత 4-5 నెలల కాడి నుండి ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో, అదేవిధంగా వాళ్ళ మాయ మాటలకు ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నమ్మి మోసపోయి ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా బీఆర్ఎస్ నాయకుల మాటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటూ, వాటికి నిరసనగా ఈ రోజున ఏటూరు నాగారం మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఒకటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నారు. కానీ ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలు లేవు. కొన్ని గ్రామాలలో 20-30 డబుల్ బెడ్రూములు కాలనీ కట్టించి అవి కూడా అసంపూర్తిగా మిగిలిపోయిన సందర్భాలు కూడా ప్రతి మండల కేంద్రంలో ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒకటే, ఈ ములుగు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరుపేదలు 20,000 అప్లికేషన్లు వచ్చినాయి. మా మంత్రివర్యులు, మా ఆడబిడ్డ సీతక్క గారు ములుగు నియోజకవర్గానికి 6,000 ఇండ్లను తీసుకురావడం జరిగింది. ఒకటేసారి 20,000 మందికి ఎవ్వరు కూడా ఇవ్వరు అనేది కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ బీఆర్ఎస్ నాయకులు మాయ మాటలు చెప్పి మొన్నటికి మొన్న చల్వాయి గ్రామంలో చుక్క రమేష్ ఆత్మహత్య కూడా కారణమైనరు. అదేవిధంగా బుట్టాయిగూడెంలో ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చే క్రమంలో కుమ్మరి నాగయ్య ఆయనను కూడా బీఆర్ఎస్ నాయకులు మాయ మాటలు చెప్పి ప్రోద్బలంతో మందు తాగే విధంగా చేసింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీని అపాస్పాలు చేద్దామని చూస్తున్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లను తీసుకుంది. ప్రతి నిరుపేదైన పేదవాడికి ఇండ్లు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ 100% చేస్తుంది. ఫస్ట్గా ఆన్లైన్లో సెల్లుతోని ప్రతి ఒక్కరి పూరి గుడిసెను ఇక్కడున్న అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు కానీ వివిధ శాఖలకు చెందిన అధికారులు కానీ సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ లిస్టు వచ్చినాక మళ్ళీ గెస్టడీ అధికారితోని సర్వే చేయడం జరిగింది. ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కాకులమరి లక్ష్మణరావు గారు అంటారు, ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంటారు. వాస్తవం వాళ్ళందరూ పేదోళ్ళు, అటు కూడా తీయండి, మీరు ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరికి నిరుపేదకే వచ్చినాయి. దాంట్లో ఈ అధికారులు సర్వే చేసే క్రమంలో L1, L2, L3 కింద 3 విభాగాలుగా ఒక్కొక్క నిరుపేదను విభజించడం జరిగింది. అదేవిధంగా అనర్హులకు ఎవరికైనా వస్తే వెంటనే ఇక్కడున్న ఎంపీడీఓ గారికి
అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మా మంత్రివర్యులు ఫిర్యాదు చేస్తే అనర్హునికి ఆ ఇల్లు తీసేసి పేదవాడికి న్యాయం జరిగే విధంగా చేస్తా అన్నారు. ఇది కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఇసుక దందా అన్నారు. అయ్యా, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరిచ్చిన పర్మిషన్లతోనే ఇప్పుడు ఇసుక కార్యలు నడుస్తున్నాయి. ఈ ములుగు జిల్లాలో 3-4 ఇసుక కార్యలు నడుస్తున్నాయి. అవి కూడా వీసా గ్రామ సభ ద్వారా ఆ సొసైటీలకు ఇచ్చినవి నడుస్తున్నాయి తప్ప మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎవరికైనా కొత్తగా ఇసుక కార్యలు ఇచ్చినాయనేది కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆ సొసైటీలకు సంబంధించిన ఇసుక కార్యాలే నడుస్తున్నాయి తప్ప ఇటు వాజడి వెంకటాపూర్కు సంబంధించినవి నడుస్తున్నాయి తప్ప అవి ములుగు జిల్లాకు వస్తాయి. కానీ మరి నియోజకవర్గానికి అయితే వేరేకెళ్ళి పోతాయి అనేది కూడా ప్రజలు మీరు ఒకసారి గమనించాలి. ఇక్కడ ములుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీని సీతక్క గారిని అపస్మాలు చేద్దామని మరి మొన్న 7వ తారీఖున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరసన ర్యాలీ పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న నైటు పెద్ద సుదర్శన్ రెడ్డి వస్తాడు, రెడ్కో చైర్మన్ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి వస్తాడు, ఇంకోటి వెంకటరమణారెడ్డి వస్తారు, అటు ఎమ్మెల్యే వస్తారు, ఇటు ఎమ్మెల్యే వస్తారు, రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. వీళ్ళు కావాలనే ప్రజలు రెచ్చగొట్టి నైట్ రెచ్చగొట్టి మరి ప్రజలు రెచ్చగొడుతున్నారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. తద్వారా వాళ్ళు ఆత్మహత్యలు చేసే విధంగా మరి ప్రేరేపిస్తున్నారు. కాబట్టి ఇది కూడా ప్రజలందరూ గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేటప్పుడు 6 గ్యారంటీలు చెప్పింది. మహిళలకు వెంటనే ఉచిత బస్సు ప్రయాణం చేసింది. పోతున్నారమ్మా, బస్సు ఫ్రీగా వస్తుందా? వస్తుంది. 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తుంది. కరెంటు మాయమవుతుందా అమ్మా? అవుతుందా? గ్యాస్ సిలిండర్ను కూడా 500 రూపాయలకే ఇస్తున్నారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ జరిగింది. మరి అదే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీని 4 దఫాలుగా చేసి ఇచ్చిన డబ్బులు వడ్డీకే పోయినాయి. అసలు పక్కడే ఉంది, రైతుల పాస్బుక్లు బ్యాంకులో ఉన్నాయి. ఇది కూడా మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఏది అయితే నిర్ణయం తీసుకున్నదో 100% అది చేస్తున్నది. సీతక్క గారు ములుగు నియోజకవర్గంలో కూడా చేస్తున్నారు. రైతు భరోసా మొన్న 7 లక్షల మందికి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పడ్డాయి. అదేవిధంగా సన్న బియ్యం ఎంతో రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చిన కాడి నుండి ఇక్కడ పరిపాలించినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల బాగోగులను తెలుసుకొని మరి ప్రజలకు ఏది కావాలి, ప్రజల అవసరానికి ఏం కావాలని ఆలోచించి సన్న బియ్యాన్ని కూడా నిరుపేదలకు అందించింది. కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ఒకటే, పేదవారికి కూడు గుడ్డ నీడ కల్పించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ధ్యేయం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరికొంత నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వివిధ రకాలుగా మాట్లాడినారు, అభివృద్ధి ఎక్కడ జరుగుతలేదని. వాస్తవం ఇక్కడ నిలబడ్డాం, మన వెనక ఆ లైట్ చూపెట్టే ఆ లైట్లో ఉన్నాయి సెంట్రల్ లైటింగ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే ఇక్కడ అభివృద్ధి జరిగింది. 80 లక్షలతోని సెంట్రల్ లైటింగ్ పెట్టించినాం. అదేవిధంగా 50 లక్షలతో రోడ్డు వేయించినాం. 100 కోట్ల రూపాయలు మీకు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి టోటల్గా ఏటూరు నాగారం మండలంలో ఏమేమి అభివృద్ధి జరిగిందో టోటల్గా మీ అందరి దృష్టికి తీసుకొస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి ఎక్కడ జరగలేదన్నారు, ఒక్కసారి ఎస్సీ అర్జన్వాడకు పోండి. అదేవిధంగా నిన్నటికి నిన్న చాపెల్లి పోయినాం, ఒక్కసారి వీడియో పెట్టా ఉంటే మీకు పెడతాం. ప్రతి గ్రామాన్ని కూడా మీరు సందర్శించండి దయచేసి మిత్రులారా, మీడియా మిత్రులారా. అభివృద్ధి అనేది ఆగుతలేదు. అభివృద్ధి ఏటూరు నాగారం మండలంలో పరిగెడుస్తున్నది. నిరుపేదలైన మరి వీళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు కడుపు మంట ఎందుకు అనేది కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని అడుగుతాను. ప్రతి పేదవాడికే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఎవరైనా అనారులకు ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు వస్తే చెప్పండి, కలెక్టర్ దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ముందుండి వాళ్ళ ఇల్లు రద్దు చేయించి నిరుపేదకు ఇస్తారనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి ప్రజలు కూడా, మీడియా మిత్రులు కూడా, అందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మద్దు అనేది కూడా మరోసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ సందర్భంగా బస్ డిపోను కూడా మా మంత్రి గారు చొరవతోనే
మరి బస్ డిపో పనులు నడుస్తున్నాయి 7 కోట్లతోని. ఆ పనులు కూడా చూడండి, అభివృద్ధి ఎక్కడ జరుగుతలేదు అంటారు. ఎప్పుడు 24 గంటలు కూడా, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడు మంత్రిగా ఉన్నా కూడా 24 గంటలు ప్రజలతోనే ఉంటుంది. 2 రోజులకోసారి ప్రతి గ్రామాన్ని ప్రతి మండలాన్ని కూడా టచ్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. అదేవిధంగా నెక్స్ట్ కూడా మరి మనము రుణమాఫీ చేయలేదన్నారు, రుణమాఫీ చేసిండ్రు. పంట నష్ట పరిహారం ఇంకోటి అన్నాడు మన బీఆర్ఎస్ లీడర్, పంట నష్ట పరిహారం ఎక్కడిచ్చిండ్రు అన్నారు. అయ్యా మీరు ములుగు అగ్రికల్చర్ అధికారిని తెలుసుకోండి. మొన్నటికి మొన్న ప్రకృతితోని వైపరీత్యాలతోని రైతన్నల వడ్లన్నీ నేలపాలైతే ప్రతి పంట నష్టపోతే 5,40,00,000 రూపాయలు నష్టపరిహారం వచ్చింది. అవి కూడా అకౌంట్లో వేయకుండా డైరెక్ట్ రైతులకు చెక్ల రూపాయన ఇస్తారని అది మంత్రి గారు ఆఫ్ చేసిండ్రు. ఈ 10 రోజులలో అవి కూడా ఇస్తారనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. గతంలో మీ అందరికీ తెలుసు, కానీ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. మంచిని మేమైనా తప్పు చేస్తే మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిదిద్దుకుంటారు, మేము సరిదిద్దుకుంటాం. పేదోడికి న్యాయం చేద్దాం, ప్రజలకు న్యాయం చేద్దాం. ప్రజల కోసమే మీరు పోరాడుతున్నారు, మేము పోరాడుతున్నాం. ప్రజలు ఏది కోరుకుంటే అది చేద్దాం, సహకరించాలనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్.